కూటమి పాలన వచ్చినప్పటి నుంచి మహిళల మీద అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ ఎంత పెరిగిపోయాయి అనేది నేను చెప్పగలను. ప్రత్యక్షంగా రోజు పేపర్లో టీవీలో రోజు ఇదే కథ, ఇదే స్క్రోలింగ్ వస్తాయి, న్యూస్ హెడ్డింగ్స్ వస్తాయి, న్యూస్ పేపర్లో చూస్తున్నాము. దాన్ని ఎవరు పట్టించుకునే పాపాన్ని పోవట్లేదు. మనం ఇది రోజు చూసి పాపం ప్రజలకి మహిళలకు కూడా కొంతమేరకు మనమే జాగ్రత్తగా ఉండాలి, కానీ వీళ్ళు కూటమి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ మనం రక్షించడం అనేది అర్థమైపోయింది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మహిళలతో పాటు మైనర్ బాలికల మీద కూడా అత్యాచారాలు అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. కూటమి పాలనలో సిగ్గుపడాలి కూటమి పెద్దలు కానీ పోలీసులు కానీ. మొన్న మాట్లాడుకున్నామంటే గుమ్మడ్ల దిబ్బ మైనర్ బాలిక కేసు, మొన్న జరిగిన ఘటన మర్చిపోయేటువంటి అవకాశం కూడా లేదు. అంత లోపల మళ్ళీ వరిగొండలో ఇంకో మైనర్ బాలిక మీద అఘాయిత్యం. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. మీద అత్యాచారం జరిగిందో అఘాయిత్యం జరిగిందో దాని మీద కేసు మీద యాక్షన్ తీసుకోకుండా మీరేం చేశారు? ప్రభుత్వం ఏం చేసింది? పోలీసులు ఏం చేశారు? ఎవరైతే ఆ కేసు మీద న్యాయం కోసం పోరాటం చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళ మీద వాళ్ళకి నోటీసులు పంపించారు, మాకు నోటీసులు పంపించారు. మీరు ఆ కేసు డైవర్ట్ చేయడానికో, ఆ కేసు మీద మేము మాట్లాడాం కాబట్టి మమ్మల్ని తప్పు చేయడానికో, లేకపోతే మమ్మల్ని భయపెట్టడానికో తీసుకున్నటువంటి జాగ్రత్తలో 10వ వంతు జాగ్రత్త, కనీసం 10% ఇంట్రెస్ట్ ఈ తప్పు రెండోసారి జరగకుండా ఉండడానికి తీసుకొని ఉంటే ఈరోజు వరిగొండలో ఇంకో ఘటన జరుగుండేది కాదు కదా. ఇది ఎవరి తప్పండి? గవర్నమెంట్ ఏ రకంగా ఫంక్షన్ అవుతుంది? గవర్నమెంట్ ఒక పక్క పట్టించుకోదు, పోలీసులు పాపం వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల మీద కేసులు కట్టుకోవడానికి బిజీగా ఉన్నారు. వాళ్ళు ప్రజల బోర్డు వినరు. ప్రజలు వెళ్ళి వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? న్యాయం ఎలా జరుగుద్ది ప్రజలకి?